మల్టీ కలర్ యారో ఎఫెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సరే, ఈ వీడియోలో చెప్పబోతున్నా. ముందుగా మనకు కావాల్సింది ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ని మనం టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్కి మనం మాస్క్ సెలెక్ట్ చేసుకొని రెక్టాంగులర్ మాస్క్ పెట్టుకుందాం. సో మనకు యారో కావాలి కాబట్టి చిన్న సైజు యారో సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత కాపీ పేస్ట్ చేసుకొని అంటే ఇంకొక లేయర్లో ఇంకొక. సో కొంచెం యారో పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం ఎన్లార్జ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. సో మీరు జూమ్ అవుట్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఓకే, సో ఒక యారో క్రియేట్ అయింది, శాంపిల్ యారో క్రియేట్ అయింది. సో దీన్ని మనం కాంపౌండ్ క్లిప్ కింద క్రియేట్ చేస్తాం. రెండు సెలెక్ట్ చేసి కాంపౌండ్ క్లిప్. ఓకే, దీని స్కేల్ని అంటే సైజుని అడ్జస్ట్ చేసుకుందాం మనకు కావాల్సినంత సైజు. సో ఎంత యారో సైజ్ ఎంత కావాలంటే అంత. ఓకే, ఇప్పుడు సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత కాపీ పేస్ట్ ఇంకొక క్లిప్, దీన్ని మల్టిపుల్ లేయర్స్గా పెట్టుకుందాం. ఒక 4 యారోస్ పెట్టుకుంటాను నేను. ఓకే, 4 యారోస్ పెట్టుకున్నాను. ఈచ్ యారోకి ఒక్కొక్క కలర్ డిఫైన్ చేసుకున్నాం. దానికి మనం అడ్జస్ట్మెంట్కి వెళ్ళి కర్వ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్జీబీ కలర్స్ ఉంది కదా, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అడ్జస్ట్ చేసుకుందాం. సెకండ్ నేను ఏదో సో మీరు డిఫరెంట్ కలర్స్ ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ మల్టిపుల్ కలర్స్ అయిపోయినాయి. వీటిలన్నిటిని మనం ఆల్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఏ కాంపౌండ్ క్లిప్. సో సింగిల్ క్లిప్ కింద ఇది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యానిమేట్ చేయాలి, అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్తున్నట్టుగా. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకొని వీడియోకి వెళ్ళి పొజిషన్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చి దీన్ని మనం ఇక్కడ వరకు పెట్టుకోవాలి. సో మన యానిమేషన్ ఆఫ్ యారోస్ రెడీ అయిపోయినట్టు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.